పూర్వం మొఘల్ సామ్రాజ్యంను విచిత్రచిత్తుడు అనే మహారాజు పాలిస్తుండేవాడు. పేరుకు తగినట్లే మహారాజు చిత్రమైన మనసు కలవాడు. అతని మంత్రి ప్రసేనుడు తెలివైనవాడు. సైన్యాధిపతి బీరప్ప అత్యంత శౌర్య పరాక్రమాలు కలిగినవాడు. మహామంత్రి బుద్ధిబలం మరియు బీరప్ప పరాక్రమం కలిసి ఎన్నో సామ్రాజ్యాలను జయించి మహారాజును చక్రవర్తిని చేశాడు. ఒకరోజు బీరప్ప తన సైన్యానికి కత్తిసాములో మెలకువలను నేర్పుతుండగా చక్రవర్తి అక్కడికి వచ్చి తనకు కూడా కత్తిసాము నేర్పమని బీరప్పను అడిగాడు. వెంటనే బీరప్ప చక్రవర్తికి కత్తిసాము నేర్పుతుండగా చక్రవర్తి నిర్లక్ష్యం వలన చక్రవర్తి యొక్క చిటికెన వేలులో సగభాగం బీరప్ప కత్తికి తగిలి తెగిపడింది. చక్రవర్తి వెంటనే చాలా కోపం తెచ్చుకొని బీరప్పను చెరసాలలో వేయమని ఆజ్ఞాపించాడు. ఈ విషయం మహామంత్రి ప్రసేనుడు తెలుసుకొని చక్రవర్తితో బీరప్ప మన సామ్రాజ్యానికి ఎన్నో విజయాలను అందించాడు. అతనిని క్షమించి వదిలేయండి ప్రభు అన్నాడు. ఏది జరిగినా మన మంచికే అన్నాడు. అందుకు చక్రవర్తి విచిత్రచిత్తుడు మహామంత్రితో నా చిటికిన వేలు తెగిపడితే ఏది జరిగినా మన మంచికే అంటారా అని మంత్రిని కూడా చాలా దూషణ మాటలు ఆడాడు. మహామంత్రి మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఉండగా చక్రవర్తి ఒకరోజు తమ పరివారంతో దండకారణ్యమునకు వేటకు వెళ్ళారు. చక్రవర్తి అరణ్యంలో వేటాడుతూ తన పరివారంతో ఒక నది దాటుతుండగా నదీ ప్రవాహ వేగానికి చక్రవర్తి ఒక్కడే తన గుర్రంతో నదిలో కొట్టుకుని పోయాడు. ఈ విధంగా చాలా దూరం నదీ ప్రవాహం చక్రవర్తిని కొట్టుకొని పోయి ఒక ఒంటకు పడవేసింది. చక్రవర్తి స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తాను తాళ్లతో బంధింపబడి ఉన్నాడు. ఎదురుగా భయంకరమైన అడవిజాతి మనుషులు చక్రవర్తిని ఆ జాతి దేవతకు బలి ఇచ్చుటకు తయారుగా ఉంచాడు. చక్రవర్తిని బలిపీఠం దగ్గర కత్తితో బలిచ్చుటకు తయారుగా ఉన్న సమయంలో అడవిజాతి నాయకుడు బలిని ఆపమని సైగ చేశాడు. అందుకు కారణం చక్రవర్తి చిటికెన వేలు తెగిపడి ఉండటం గమనించి తమ ఆచారం ప్రకారం జాతి అమ్మవారికి అన్ని అవయవములు సరిగా ఉన్న వ్యక్తిని మాత్రమే బలి ఇవ్వాలని, లేనిచో అమ్మవారి ఆగ్రహానికి గురవుతామని చెప్పి వెంటనే చక్రవర్తిని వదిలివేసి తన బారిన పొమ్మని చెప్పాడు. వెంటనే చక్రవర్తి అక్కడి నుండి పరుగున తమ రాజ్యం వైపు వెళుతుండగా ఎదురుగా మహామంత్రి తన పరివారంతో చక్రవర్తిని వెదుపుతూ తారసపడ్డాడు. అప్పుడు చక్రవర్తి జరిగిన విషయాన్ని మంత్రికి వివరించి, మంత్రివర్య, మీరు చెప్పినది అక్షరాలా నిజం. ఏది జరిగినా మన మంచికే అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అజ్ఞానంతో బీరప్పను ఖైదు చేశాను అని చెప్పి రాజ్యానికి తిరిగి వచ్చి బీరప్పను విడుదల చేయించాడు. తన తప్పును క్షమించమని తగిన బహుమతులతో బీరప్పను సత్కరించాడు. ఆ తరువాతి కాలంలో విచిత్రచిత్తుడు మహామంత్రి మరియు సైన్యాధిపతి సహకారంతో రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు.